నమస్తే అండి. నేను ఇడ్లీలకి చికెన్ పులుసు తయారీ విధానం చూపెడతానండి. నేను ముందుగా అల్లం ఒక ముక్క, ఒక తెల్లగడ్డ, కాజు, టమాటా, ఎర్రగడ్డ ఇవి వేసి మిక్సీ పట్టుకున్నానండి. ఒక ఎర్రగడ్డ తరుక్కున్నాను, కొంచెం కొత్తిమీర, పసుపు, ధనియాల పొడి, మిరప్పొడి, తగినంత ఉప్పు, చికెన్ అండి 1/4 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. గిన్నె వేడెక్కిన తర్వాత చూడండి, ఆయిల్ పోసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ పోసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఎర్రగడ్డ తరుక్కున్నాను కదా, ఎర్రగడ్డ, కొంచెం కొత్తిమీర, కలపెట్టుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత నేను కొట్టి పెట్టుకున్నాను కదా మసాలా, అది వేసేది. అది నూనెలో బాగా వాడాలి. చూడండి, ఈ మాదిరిగా బాగా ఆయిల్లో వేయాలి. మీరు అడుగంటిందని ఏం భయపడని అవసరం లేదు. ఇప్పుడు చికెన్ వేసుకొని కలిపేద్దాం. చూడండి, ఈ మాదిరిగా కొంచెం వాడిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, ఉప్పు తగినంత, ఇది కొంచెంసేపు వాడినిచ్చేసి ఈ మాదిరిగా వాడిన తర్వాత పసుపు ఉప్పు వేసి వాడిన తర్వాత మిరప్పొడి, ధనియాల పొడి చూడండి ఈ స్పూన్తో వేసుకున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మిరప్పొడి. కొంచెంసేపు కలిపెట్టుకున్న తర్వాత సన్నమంటే ఒక 2 నిమిషాలు మూత పెట్టి చూడండి, అదే పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాను. ఇడ్లీ పెడతాను. చూడండి, వాటర్ పోస్తున్నాను. మనకి పులుసు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. నేను ఇంకొక గ్లాస్ పోసుకుంటాను. చూడండి, ఈ వాటరు పోసుకున్నాను. నేను కారం తక్కువ వేసుకున్నానండి. మీరు కారం తినే వాళ్ళైతే కారం వేసుకోండి. నేను కారం తక్కువ తింటాను కాబట్టి కారం తక్కువ వేసుకున్నాను. ఇది ఇంకా ఉడకనిద్దాము. పక్కన పొయ్యి మీద ఇడ్లీ పెడతానండి. ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాను. ఇడ్లీ పిండి పోస్తాను. చూడండి, ఈ మాదిరిగా ఇడ్లీ పిండి పోసుకున్నాను. గిన్నెలలో మూత పెడుతున్నాను. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకో ప్లేట్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ నేను ఒకేసారి పెట్టను, నాకు నచ్చదు, బాగా రాదనేసి. ఇప్పుడు మళ్ళీ ప్లేట్లలో ఇడ్లీ పిండి పోస్తాను. చూడండి, ఈ మాదిరిగా పోసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పెట్టుకొని తీసేద్దాం. చూడండి, ఇప్పుడు మూత తీసి చూద్దాము. కరెక్ట్గా సరిపోయిందండి, ఉడికింది. ఇడ్లీలకు కాబట్టి ఇంత పులుసు ఉండాలండి, ఈ మాదిరిగా ఉండాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, అదే ధనియాలు, మిరియాలు, చెక్క, లవంగము అన్నీ వేసి పొడి కొట్టానండి. అది వేసాను. 1 స్పూను కొత్తిమీర దించేటప్పుడు వేసాను. అంతేనండి, చికెన్ పులుసు ఇడ్లీలకి టేస్టీగా ఇడ్లీ పులుసు. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను. చూడండి, ఇక్కడ కూడా ఇడ్లీలు ఉడికిపోయాయి. చూడండి, ఈ మాదిరిగా పగుళ్ళు వస్తే చాలా మెత్తగా వచ్చినట్టు. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇడ్లీ కూడా మీరు కూడా ఇలా తయారు చేసుకొని చూడండి, మీకు నచ్చుతుంది.